కృష్ణా జిల్లాలో నిర్మించినటువంటి మహనీయులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ జయంతి ఉత్సవాలని స్టేట్ ఫంక్షన్గా చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మరి పల్నాడులో మన జిల్లాలో ఈరోజు మరి అందరికీ ఈ మధ్య జరుపుకోవడానికి ప్రత్యేక అతిథులుగా పెద్దలు మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న కేరాసి డిప్యూటీ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు మధులత గారు, మన మోహన్ రావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అనధికారులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. మరి దీనిలో మనకి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా మొదటగా మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి మురిపాలముత్యాలు దొరతి అందనాలు నిత్యమై నేనే వెళ్ళిపోయాడు చూసుకో. తెలుగోడ వెలుగోడ ఎగరయ్యి తెలుగు జెండా అన్న రామన్న ఆశయాలు ఆంధ్రలో వెలుగుతుండా మీ కీర్తి నీ స్ఫూర్తి పెంచను బాబు ఆంధ్రకు స్వర్ణాంధ్రకు తానొక ప్రముఖ జవాబు ప్రపంచ దేశాలందుకు అతనికి ఇచ్చిన కితాబు కర్షక నాగలి కార్మిక చక్రం కొలువాయను పచ్చని పొదరెంట శుభమును పలుకుతూ ప్రగతిని గాంచే ప్రజల మదినుంట తెలుగు గడ్డకు తెలుగు బిడ్డకు తెచ్చాడు ఘనకీర్తి అన్న చంద్రన్నకు ప్రజలంటే బహుప్రీతి కుమ్మరి కమ్మరి మంగలి ముంగిలి ముంగిట చైతన్యము నీవే హరిజన గిరిజన బహుజన అంగిట పొంగలి నీవే మగ్గం పగ్గం ఆగరు పోగరు చేతి వృత్తికి చే యువతవు నీవే ఇళ్ళు బళ్ళు గుళ్ళు ఆసుపత్రిని గొప్పగా కట్టింది నీవే బోరు రహదారి చివరి భూమికి నీళ్లు ఆ రైతుకు కన్నీళ్లు తుడిచింది నీవే నీవే నీవే. బ్రిటిష్ వారు పరిపాలించే సమయంలో ఈ ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తర్వాత వారు బిఏ వరకు చదివారు, ఏసీ కాలేజీలో చదివారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశారు. ఆయన చేస్తూ తనకి ఉద్యోగం ఇష్టం లేక ఆ తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే ఈ అవినీతికి వ్యతిరేకంగా కూడా ఆ రోజు కూడా ప్రశ్నించడం జరిగింది. సో ఆ విధంగా ఆయన తర్వాత ఆయన జీవితం అంతా కూడా ఇది సంక్షిప్తంగా చదువుతాను. అలాగే ఈయన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న తర్వాత అత్తమామలకి సంతానం కారణంగా మామకు దత్తతగా ఇవ్వబడ్డారు. చిన్నతనంలో రామారావు చదువు చెప్పడానికి దగ్గరలో ఉన్న గ్రామం నుంచి ఒక మాస్టర్ వచ్చారు. తనకు తెలుగు మీద మంచి పట్టు ఉండడానికి కారణం చిన్నతనంలో చదువు చెప్పిన మాస్టర్ అని రామారావు అనేవారు. అలాగే తన తండ్రికి కళపై గల ఆసక్తిని చూసి నటన గురించి నేర్చుకున్నారు. ఆ రోజుల్లో తల్లిదండ్రులు కేవలం ప్రాథమిక విద్య వరకే చదివించేవారు. కానీ రామారావు మాత్రం మెట్రికులేషన్ పూర్తి చేయడానికి విజయవాడ వెళ్ళి పూర్తి చేశారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత మద్రాస్ సర్వీస్ కమిషన్లో గుంటూరులోని ప్రతిపాడులో సబ్ రిజిస్ట్రార్లో ఉద్యోగం చేయలేదన్నమాట. కానీ నటనపై ఉన్న ఆసక్తి కారణంగా ఉద్యోగం మానేశారు. రామారావు గారు తన నట జీవితాన్ని 1949 సినిమా ద్వారా ప్రారంభించారు. తర్వాత సంవత్సరం పల్లెటూరి పిల్ల 1950లో నాగేశ్వరరావుతో కలిసి నటించారు. 1957 సంవత్సరంలో మొట్టమొదటి పౌరాణిక చిత్రం మాయాబజార్లో నటించారు. తర్వాత ఈ
ఈ సినిమాలో కృష్ణుడు పాత్రను చేశారు. ఆ సమయంలో సినిమా ఒక బ్లాక్ పెద్దగా హిట్ అయింది. తర్వాత 17 సినిమాల్లో కృష్ణుడి పాత్ర చేశారు. సో ఇలాగా ఆయన రామారావు చివరి సినిమా శ్రీనాథ కవి సార్వభౌముడు, తెలుగు కవి శ్రీనాథ జీవిత చరిత్రను ఆధారంగా తీశారు. ఈ సినిమా 1993లో విడుదలైంది. రామారావు నటుడితో పాటు స్క్రీన్ రైటర్గా కూడా కొన్ని సినిమాలకు కథలు కూడా రాశారు. రామారావు గారు తన సినిమాలకు తానే నిర్మాత ఉన్నారు. తన ప్రొడక్షన్ హౌసెస్ నుంచి నేషనల్ ఆర్ట్స్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్, మద్రాసు మరియు రామారావు కృష్ణ స్టూడియోస్ హైదరాబాద్ ద్వారా సినిమాలన్నీ కూడా చేయడం జరిగింది. వాడు చేసిన పని మనం ఒక లర్నింగ్గా తీసుకొని మన రెగ్యులర్ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్ మే బి యువర్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ మే బి యువర్ వర్క్. సో ఇక్కడ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మ్యాక్సిమం జూనియర్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇప్పుడు కుమార్ గారు చెప్పారు, వారు చేసినటువంటి రిఫార్మ్స్ మనం చూస్తే ఈరోజు కూడా దాని మనం బెనిఫిట్స్ సొసైటీస్ గెలిగి. సపోజ్ మండలి వ్యవస్థ అతను ఉన్నప్పుడు అది స్టార్ట్ అయింది. మండలి వ్యవస్థ వచ్చిందంటే ఏమైంది ఎగ్జాక్ట్లీ? దానికి డీసెంట్రలైజేషన్ అంటాం. డీసెంట్రలైజేషన్ అంటే గతంలో తహసీల్ సిస్టమ్ ఉండేది. సో నేను మా స్టేట్లో ఇప్పుడు కూడా తహసీల్దార్ సిస్టమే ఉంది. ఇక్కడ ఒక డివిజన్ అంటే అక్కడ ఒక తహసీల్ ఉంటుంది. సో అంత పెద్ద తహసీల్ జ్యూరిస్డిక్షన్ ఉంటే అధికారి ఎవరైనా ఉంటాడో ఈ విల్ నాట్ బి యాక్సెసిబుల్ టు పబ్లిక్. సో ఇఫ్ హీ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు పబ్లిక్ అంటే వారికి అవసరం ఉన్న ఇట్స్ వెరీ సింపుల్. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే, కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే, రకరకాల సర్టిఫికేట్స్ ఇప్పుడు తగ్గినాయి. అప్పుడు ఇంకా చాలా ఉండేది. ఇప్పుడు మనం తహసీల్దార్ ఆఫీస్లో 10 సర్వీసెస్ ఇస్తున్నామంటే అప్పుడు 100 సర్వీసెస్ ఉండేది ఆ టైంలో. సో డీసెంట్రలైజేషన్ ఒకటి, అది ఒక పబ్లిక్ కోసం తీసుకున్న ఒక ఇనిషియేటివ్. రెండోది, మనం ఈరోజు పెన్షన్ సిస్టమ్ చూస్తున్నాం. ఈ పెన్షన్ సిస్టమ్ అప్పుడు కూడా ఒక వేరే స్థాయిలో ఉండేది. ఇప్పుడు మనం ఓల్డ్ ఏజ్ పెన్షన్, విడో పెన్షన్, డిసేబుల్ పెన్షన్, రకరకాల పెన్షన్లు ఉన్నాయి. సో మొత్తం దేశంలో, ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇది ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్లో ఈ పెన్షన్ సిస్టమ్ ఇన్ లార్జ్ స్కేల్ స్టార్ట్ అయింది. అన్ని స్టేట్స్లో కొంతవరకు ఉండేది, బట్ ఇట్ వాస్ నాట్ ఇన్ లార్జ్ స్కేల్. సో ఎన్టీ రామారావు గారు ఈ పెన్షన్ సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత అదే అదర్ స్టేట్స్ కూడా అది కొంచెం నేర్చుకుని అది స్టార్ట్ అయింది. దెన్ రాషన్ సిస్టమ్, కుమార్ గారు అది కూడా చెప్పారు, 2 రూపీస్లో 1 kg రాషన్ అప్పుడు ఇచ్చేవారు. సో ఫర్ పూర్ పీపుల్ హీ హాస్ డన్ మెనీ ఇనిషియేటివ్స్ విచ్ స్టిల్ ద సొసైటీ ఈస్ గెటింగ్ బెనిఫిట్. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి. నాకు తెలిసిన ఒక విషయం నేను ఈరోజు చదివాను, నాకు కూడా అంత హిస్టరీ అనేది పూర్తిగా తెలియదు. బట్ యాక్సెసిబిలిటీ పబ్లిక్, డిఆర్ గారు కూడా చెప్పారు, కుమార్ గారు కూడా చెప్పారు, అట్ ఎనీ టైమ్ హీ వాజ్ యాక్సెసిబుల్ టు పబ్లిక్. సో పాలిటిషియన్కి ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆర్ డైలీ లైఫ్లో వాళ్ళు 100 మంది 1000 మందిని చూస్తారు. సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బికమ్ యాక్సెసిబుల్ టు పబ్లిక్. బట్ కమింగ్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంత యాక్సెసిబుల్గా ఉండడం కొంచెం కష్టం. బట్ వీ డోంట్ ఈవెన్ ట్రై టు బీ యాక్సెసిబుల్. స్టార్టింగ్ ఫ్రమ్ కలెక్టరేట్లో వచ్చినప్పుడు ఫస్ట్ డే వస్తే మనం అక్కడ టపాల్ సెక్షన్ ఉంటుంది, వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఇంత చాలా సెక్షన్స్ ఉంటాయి. డిఆర్ గారు చైర్మన్ ఉంది, దెర్ ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చి మన దగ్గర ఏమైనా వస్తే వచ్చిన తర్వాత అతను చెప్పిన ఒక గ్రీవెన్స్, దాన్ని మనం సమాధానం చెప్పగలుగుతామా, దాన్ని రిజాల్వ్ చేయగలుగుతామా లేదా, అది ఇఫ్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈవెన్ ఒక జూనియర్ అసిస్టెంట్ ఉంటే కూడా వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు. అట్లా ఈరోజు పరిస్థితి ఉంది. నా దగ్గర కూడా వచ్చినప్పుడు అతను చెప్పిన సమస్య నేను వింటాను, కానీ దాని 5% కూడా నేను రిజాల్వ్ చేయలేకపోతున్నాను. అది యాక్చువల్ పరిస్థితి. బికాస్ దెర్ ఆర్ మెనీ లెవెల్స్. ఐ హ్యావ్ టు సెండ్ ఇన్ టు తహసీల్దార్, ఆర్టీఓ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ తర్వాత నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. వాట్ ఎవర్ యాక్షన్ హ్యావ్ టు టేక్, ఐ హ్యావ్ టు టేక్. సో దిస్ రిఫార్మ్ వీ హ్యావ్ టు టేక్. ఇప్పుడు కుమార్ గారు చెప్పారు, మళ్ళీ అదే చెప్తున్నాను. ఆ రిఫార్మ్ తీసుకోవాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ అట్లా ఉండాలి, అంత కరేజ్ ఉండాలి. ఏదో ఒక రిఫార్మ్ తీసుకోవాలి. నేను ఒక కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ స్థాయిలో పనిచేస్తున్నాను. నేను ఒక ఇప్పుడు రిఫార్మ్ తీసుకోవాలంటే నాకు కూడా భయం వస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను నా మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన చివరికి తీసుకెళ్ళాలంటే, ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ అన్ని ప్రాబ్లమ్స్ క్రాస్ చేసిన తర్వాత అసలు నేను ఇక్కడ ఉండడం లేదా అది కూడా నాకు తెలియదు.
So taking one initiative, అది ఇంప్లిమెంట్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. He has taken many initiatives. He has implemented those initiatives. ఈ రోజు కూడా మనం అది ఫాలో చేస్తాం. ఇప్పుడు నేను చెప్పాను ఈ డీసెంట్రలైజేషన్ మండల్ సిస్టమ్, సివిల్ సప్లైస్, ఈ పెన్షన్ సిస్టమ్, ఇది నాకు తెలిసింది. There are many other initiatives he has taken. So
तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 जय